చేస్తే ఉన్నమతి పోతుందనాలా? లేకపోతే గనక ఆశకి అంతు లేకుండా పోతుందనాలా? ఇదివరకు పెళ్లి, పిల్లలు, పెళ్ళాం, కాపురం, జీవితం ఇదంతా మనము, మన చుట్టూ ఉన్న ఊళ్ళు, మన రాష్ట్రం అంతవరకు ఉండేది. అంతకైతే పక్క రాష్ట్రం వరకు ఉండేది. ఇప్పుడు పల్లెటూరులో ఉండటానికి, మన బిడ్డలను ఉంచుకోవడానికి మనకు నచ్చట్ల. పట్టణాల్లో ఉండాలి. పట్టణం కూడా కాదు, ప్రధాన నగరాల్లో మాత్రమే ఉండాలి. అక్కడికెళ్ళి మొదట్లో పల్లెల నుంచి పట్టణాలకు పంపించారు. నాకు బాగా గుర్తు. నా చిన్నప్పుడు మా బంధువులు వాళ్ళు చాలామంది పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటోళ్ళు కాలేజీల కోసం పట్టణాలకు పంపించేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్లిపార, ఇంకెట్లాంటి చోట్ల ఉందంటే అటు పక్కన బందర్‌లో చదువుకోవడమో, లేకపోతే ఇటు పక్కన తెనాల్లో చదువుకోవడం ఇట్లాగా. అంటే పల్లెటూర్ల నుంచి పట్టణానికి చదువుకోవడానికి వెళ్ళడం, అంతకైతే అక్కడ హాస్టల్‌లో ఉండటమా, లేకపోతే అక్కడ ఏదన్నా బంధువుల ఇంట్లో ఉండటమా ఇట్లాగా. అది చదువు కోసం. చదువు అయిపోయిన తర్వాత ఊళ్ళో వ్యవహారం, లేదా ఉద్యోగాలు ఏదన్నా వస్తే అక్కడ. తర్వాత రోజుల్లో పట్టణాల నుంచి నగరాలకి పంపించేయడం బిగించేశారు. నగరాలంటే లైక్ బెజవాడ, గుంటూరు ఇట్లాంటి వాటిట్లలో ఏదైనా వ్యాపారాలు పెట్టుకోమని అట్లాగా ప్రోత్సహించడం జరిగింది. తర్వాత దశలో ఉద్యోగాల కోసమని ప్రధాన నగరాలు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై, గుజరాత్, అదేది అహ్మదాబాద్, లేకపోతే కనుక గురుగావ, ఢిల్లీనా ఇట్లాంటి వాటికి అక్కడ 25,000 జీతం వచ్చినా సరే. ఎందుకంటే ఇక్కడ మన ఆడపిల్లల పెళ్లికి దీనికి లింక్ అయ్యి ఉన్నది. మన ఆడపిల్ల మన ఊళ్ళోనో మన ప్రాంతంలోనో పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు. అట్లాంటి వాటిట్లో అయితేనే చేసుకుంటారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇది మరో దశ దాటిపోయింది. ఇప్పుడు మన దేశమే నచ్చట్లేదు, విదేశాలకు పంపించేయడం ఎక్కువైపోయింది. దీనికి కూడా కారణం ఏంటంటే, మన ఊళ్ళో పిజ్జా సెంటర్‌లో పనిచేసేటటువంటోడు మన మొగుడుగా వద్దు. విదేశాల్లో మనం పిజ్జా అమ్ముతున్నా సరే, మనోడిని అక్కడ పెళ్లి చేసుకుంటే తప్పు లేదు. విదేశాలకు వెళ్తే ఇక్కడేమో 10,000 వస్తే అక్కడ ₹1,00,000 వస్తాయి. కాబట్టి అక్కడ ₹1,00,000 వచ్చేటప్పుడు ఎట్టా బతికినా అక్కడ లగ్జరీ. మా వాళ్ళు విదేశాల్లో ఉన్నారని చెప్పుకోవడం. ఇట్లా చదువుల పేరుతో ఇదివరకు ఏంటంటే, చదువుకున్నాక ఉద్యోగాల కోసం అటు వెళ్ళడం ఉండేది. ఇప్పుడు చదువుకునేటప్పుడే అక్కడికి పంపించేస్తే ఆటోమేటిక్‌గా ఉద్యోగ అవకాశాలు అన్నటువంటి పేరుతో అవసరమైతే 30,00,000, 40,00,000 పోయింది. ఆ స్థాయిలో వాళ్ళు అక్కడికి పంపిస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా పెరిగిపోతా ₹6,00,000 ఏడాదికి మన వాళ్ళు విదేశాలలో చదువులకు ఖర్చు పెడుతున్నారు. ఇది నీతి ఆయోగ్ తేల్చిన అంశం.